వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి. హలో అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. ఈరోజు ఎందుకనో పచ్చి పులుసు చేసుకోవాలనిపించింది, అది కూడా పాత పద్ధతిలో. మరి మన నానమ్మోళ్ళు మా అమ్మోళ్ళు చేసిన పద్ధతిలో చేసుకోవాలనిపించింది. మరి చేసుకుని మీకు కూడా చూపించాలని వీడియో తీసేశాను. మరి నేను ఈ పచ్చి పులుసు ఎలా చేసుకున్నానో చూసేద్దాం రండి. ముందుగా 4 పచ్చిమిరపకాయలు తీసుకుని చక్కగా కడిగేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని చక్కగా బారుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టేసి పక్కన పెట్టేశాను. మరి స్టవ్ అంటించేసి ఒక బాండీ అయితే పెట్టేసుకుని మరి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసి చక్కగా ముక్కలు నూనెలో వేపేసేసాను. మరి పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయినాక ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను. మరి అదే గిన్నెలో ఒక ఎల్లుల్లిపాయ చక్కగా ఒలిసేసి వేసేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను. మరి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరి ఒక పప్పు గుత్తి అయితే తీసుకుని చక్కగా ఇవన్నీ చితక్కొట్టేసి మెదిపేసాను. మరి ఇవి మెదిగినాక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయలో రసం దిగేదాకా కచ్చాబిచ్చిగా మరి దంచి ఉల్లిపాయలు కూడా మెదిపేసాను. మెదిపినాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ మంటకు సరిపడా ఎంత పులుపు పడుతుందో అంత పులుపు, మరి ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ వేసి కలిపేసాను. అలాగే సాల్ట్ కూడా మళ్ళీ సరిపడా వేసాను. వేసి చక్కగా మరి పక్కన పెట్టేసేసుకున్నాను. మరి ఉట్టి పచ్చి పులుసే ఉంటే బాగోదు కదా అని కొంచెం కుక్కర్లో పప్పు కూడా కడిగేసి కందిపప్పు మరి పొయ్యి మీద పెట్టేశాను. ఈలోగా పప్పు ఉడికేలోగా ఆమ్లెట్ వేసుకుందామని కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ అనమాట వేసేసి ఈ గుడ్డు కూడా పగలగొట్టేసి స్పూన్ తీసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాను. మరి ఇందాక బాండీలో ఆయిల్ ఉంది కదా, అదే బాండీ స్టవ్ మీద పెట్టేసి ఈ ఆమ్లెట్ అయితే వేసేసాను. మరి ఓ పక్క వేగినాక మరో పక్క అయితే తిప్పేసాను. ఆమ్లెట్ చక్కగా ఉప్పు, కారం, ఈ మసాలాలు కూడా ఉన్నాయి కదండి, చక్కగా అన్నీ సరిపోయి చాలా బాగుందండి. ఈలోగా పప్పు కూడా ఉడికిపోయింది. మరి మూత అయితే తీసేసి అదే పప్పు గుత్తో మెదిపేసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసేసుకున్నాను. మరి ఈ 3 కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి. పచ్చి పులుసులో ఉల్లిపాయ, కారం, పులుపు చాలా బాగుంది తింటుంటే. అలాగే ముద్దపప్పు, మరి మా పాప ముద్దపప్పు ఇలా పలసగా ఉంటేనే తింటుందని కొంచెం నేను పలసగా చేశాను అనమాట. మరి ముద్దపప్పు వేసుకుని కలిపి దానిలో ఈ పచ్చి పులుసు వేసి తింటుంటే నిజంగా అండి మరి మటన్, చికెన్ కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మరి ఆ ఉల్లిపాయ పంటకి తగిలి కస అంటే పుల్ల పుల్లగా చాలా బాగుందండి. మరి అలాగే ముద్దపప్పు, అలాగే ఆమ్లెట్ కూడా బాగుంది. మరి మీకు గనక ఇది నచ్చినట్లయితే ఒకవేళ మీరు చేసుకుంటే మీకు ఎలా వచ్చిందో మరి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంట్లో మా మనవరాలు కూడా ఎవరైనా అన్నంలో పప్పు వేసుకుంటారు, మా మనవరాలు పప్పులో అన్నం వేసుకొని తింటుందండి. చూడండి సూపర్గా ఉందంట, బాగుందంట. ఆమ్లెట్ తినమంటే అమ్మో కారం ఉంది, సరే తినమ్మా అంటే ఒక ముక్క తింది, సూపర్ అంట, నచ్చిందంట. అయినా అమ్మో కారం అని చెప్పేసి గ్లాస్ మంచిలు తాగేసింది. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.